సతీదేవి తపస్సు ఫలించే టైం వచ్చింది. సృష్టిలో మొదటి లవ్ స్టోరీ మొదలవబోతోంది. ఈశ్వరుడు సతీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు. నిజానికి ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు సతీదేవి ఏం చేయాలి? శివుణ్ణి భర్తగా పొందాలి అనే కోరికను శివుడికి చెప్పాలి. కానీ ఆయన ప్రత్యక్షం అవ్వగానే ఆయన్నే చూస్తూ ఉండిపోయిందిట సతీదేవి. ఎందుకని? ఆయన అంత అందంగా ఉన్నాడు. స్ఫటికంలా తెల్లగా ఉండి చతుర్భుజాలతో త్రిశూలాన్ని పట్టుకుని 3 కన్నులతో ముగ్ధ మనోహరంగా ఉన్నట్ట. సరే, ఎంతకి ఏమీ చెప్పట్లేదని శివుడు ఆవిడ వంక చూస్తే అప్పుడు మాత్రం ఆవిడ సిగ్గుతో తలదించుకుంటుంది. సరే, ఏం అడగాలో సతీదేవికి తెలుసు, ఆవిడ ఏం అడుగుతుందో శివుడికి కూడా తెలుసు. అయినా కూడా సతీదేవి గొంతు వినాలనిపించి శివుడే అడుగుతాడు. నా కోసం ఇంత గొప్పగా వ్రతం చేసావు, తపస్సు చేసావు, నీకు ఏం కావాలి అని అడుగుతాడు. సతీదేవి అడగగానే మాట్లాడలేదు. సిగ్గు బిడియం నుండి బయటపడి మీకు ఏ వరం ఇవ్వాలనిపిస్తే అది ఇవ్వండి అని సతీదేవి ఇంకా పూర్తిగా అనక ముందే వెంటనే శివుడు అంటాడు, నువ్వు నా భార్య అవుతావా అని. అసలు ఎంత అద్భుతమైన సీన్ ఇది. ఈశ్వరుడు ఆ మాట చెప్పగానే సతీదేవి శివుడి వంక కూడా చూడకుండా తల వంచుకునే శివుడి చెంతకు చేరుతుంది. అంటే తెల్లటి చంద్రుడి చెంతకు నీలి మేఘాలు చేరుకున్నట్టు.